ఇక్కడ మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి మెయిన్ ప్రధానమైనటువంటి వార్త మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ వార్తను మనం ఇప్పుడు చూద్దామంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నిన్న రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ ఆయన ఏం చెప్పారు, ఇది రైతు ప్రభుత్వం, ఎందుకంటే నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టి అప్పుడు చెప్పాల్సిందే. 30 నెలల్లోన 1.75 లక్షల కోట్లు వెచ్చించాము. కంచె వేసి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత అన్నదాతలదే. మేము డబ్బు ఇస్తున్నాం కాబట్టి మీకు ఈ సర్కార్ని మీరే కాపాడుకోవాలి, ఎందుకంటే ఈ సర్కార్ని దెబ్బతీయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు అన్న ఆవేదన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలను మనకు వినిపిస్తుంది. కేసీఆర్ను మళ్ళీ అధికారంలోకి రానియం, భాజపా ఆటలు తెలంగాణలో సాగవు, వరి సాగు తగ్గించి మెట్ట పంటలు వేయాలి. ఇక్కడ చూడండి, విశేషం ఏంటంటే వరి సాగు తగ్గించి మెట్ట పంటలు వేయాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారా? గతంలోన ఇదే కేసీఆర్ గారు వరి వేస్తే ఉరి అన్న ఒక్క మాట ఆయన అన్నందుకు ఇప్పటికీ కూడా వీళ్ళు ఎకసెక్కం చేస్తున్నారు. వరి వేసే రైతులను మీరు వరి వేయొద్దన్నారు, వరి వేసే రైతులు మీరు వరి వేయొద్దన్నారు. మళ్ళీ మీరు అదే మాట అంటున్నారు కదా. మీరు కూడా ఏమంటున్నారు, మెట్ట పంటలు సాగు చేయండి బాబు, వరి వద్దు అని. ఎందుకు? దానికి నీటి వనరులు ఎక్కువగా కావాలి. ప్రస్తుతం మనకు వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు. నిన్నేదో అద్భుతంగా వర్షం కురుస్తుంది అన్నారు, మళ్ళీ ఎక్కడ చినుకులు పడ్డాయో ఎవరికీ తెలియదు. జూన్ నెల మొత్తం కూడా 40% పైగా లోటు వర్షపాతంతోనే ఆ నెల గడిచిపోయింది. ఇప్పుడు జూలై 1, ఈ నెలైనా మనకు కనీసం వర్షం వస్తుందా అంటే కనుక గాల్లో దీపం. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అని అంటారు కదా. ఇక్కడ ప్రాణం పోకడైనా తెలుస్తుందేమో కానీ వాన రాకడ మాత్రం మనకు తెలియట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లోన రైతులు వాళ్ళు ఆలోచించుకోవాలి, మొండిగా ముందుకెళ్లకుండా. మనకు నీటి వనరు ఈసారి చాలా తగ్గే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భంలో మనం పంటలు సాగు చేయాలంటే ఏ రకమైన పంటలు సాగు చేయాలి, తక్కువ నీటి వనరుతో పండేటువంటి పంటలపైన మనం ఎక్కువ దృష్టి పెట్టాలి అనేటువంటి ఆలోచన రైతులకు ఉండాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా వాళ్ళను మార్గదర్శనం చేయాలి, వ్యవసాయ అధికారులు వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ రాజకీయాల వల్ల ఎవరు కూడా ధైర్యం చేసి మీరు ఈసారి ఈ పంటలు పండించొద్దండి అని చెప్పలేకపోతున్నారు. చెప్పిన వాళ్లను ప్రతిపక్షం వాళ్ళు విలన్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ని విలన్ చేసింది, ఇప్పుడు అదే పలుకు మళ్ళీ కాంగ్రెస్ మాట్లాడుతుంది. అది విచిత్రం, మీరు దాన్ని గమనించాలి. సో ఇక్కడ ఏంటంటే మెట్ట పంటలు వేసుకోవాలి. రైతు భరోసా పంపిణీ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఆయన ఏమన్నారు, వార్త చూచాయిగా చదివి చూద్దాం. ప్రజాప్రభుత్వం 30 నెలల పాలనలోన 1.75 లక్షల కోట్లు వెచ్చించి రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చేసింది, వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దింది. ఈ ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడుకునే బాధ్యత మీదే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్షకులను ఉద్దేశించి అన్నారు. భారాస నేతలు బయలుదేరి కేసీఆర్ను మించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన అధికారంలో రావాలని జనం కోరుకుంటున్నారట. ఎవరు కోరుకుంటున్నారు? అధికారం నుండి ఆయన చేసింది ఏమీ లేదు, మన సంస్కృతులన్నిటినీ నాశనం చేశారు. ఆయన మళ్ళీ వస్తే ఇంతకుముందు మాదిరిగే భార్యాభర్తల ఫోన్లు వినడం తప్ప ఇంకేమీ చెయ్యరు. మేము అలా వినం, అలా చెయ్యము, ఆయన మళ్ళీ అధికారంలోకి రానివ్వబోము అని అన్నారు. సరే, ఇది ప్రతి సర్కారు చెప్పేటువంటి మాట. ఇదే విషయాన్ని మనం ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ దీనికి ఏమని ఇచ్చారు అంటే, ఇక్కడ ఆ రోజు ఏం చేశారంటే నిన్న శిల్పకళా వేదికలో వానాకాలం సీజన్ కోసం రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల్యాప్టాప్లో మీటర్ నొక్కి విడుదల చేశారు. మొదటి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 44.28 లక్షల మంది రైతుల ఖాతాలోన 2,482.02 కోట్లు వెంటనే జమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులకు చెందిన 1.5 ఎకరాలకు 9,000 కోట్లు కేవలం 9 విడతల్లో అందజేస్తామని సీఎం చెప్పారు. సో ఒక విడత అయితే ఇచ్చారు, మిగిలింది మొత్తం కూడా పూర్తిగా 9 విడతల్లో అందజేస్తాం. మొత్తం ఎంతమంది 73.32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చబోతున్నామని చెప్పారు. సో ఇక్కడ మళ్ళీ నిన్న మనం మాట్లాడాం కదా, అప్పుల కుప్పగా అప్పగించారు, రాష్ట్రాన్ని మనకు అప్పుల కుప్పగా అప్పగించారని ఆ విషయం కూడా ఆయన చెప్పారు. నమస్తే తెలంగాణలోన ఇక్కడ చూడండి, ఇక్కడ కేటీఆర్ చెప్పినటువంటి మాటలు మనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. 30 నెలలలో రైతులకు 30,000 కోట్లను ఎగవేశారు. సో 30 నెలలలోన ఈ 3 ఏళ్ల వ్యవధిలోన ఆయన చేసింది ఏందయ్యా అంటే
30,000 కోట్ల నిధులను ఎగవేశారు. రైతు భరోసా కింద ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయారు. రేవంత్ రెడ్డి ఇది మీ ముదనష్టపు పాలన అని చెప్పారు. రైతు భరోసా పేరిట కేవలం పబ్లిసిటీ స్టంట్ చేయడం తప్ప రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ నేతలు మండిపడ్డారు. 6 గ్యారంటీలు 420 హామీల్లో అమల్లోన ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రైతుల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపారు అని చెప్పారు. ఇక్కడ ఏంటి, మీట నొక్కి వేయాల్సిన రైతు భరోసాకు బహిరంగ సభలు పెట్టారు. ఇది పిఆర్ స్టంటా అంటే పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు తప్ప మీలోనే చిత్తశుద్ధి లేదని కేటీఆర్ చాలా నిశితంగా విమర్శించారు. అన్నదాతలు శాపనార్థాలు పెడుతుంటే ఆశీర్వాద సభలేంటి, రైతు ఆశీర్వాద సభ అంటున్నారు. ఏంటి ఆశీర్వాద సభ? ఎవరు మీకు ఆశీర్వాదం చేయాలి, ఎందుకు ఆశీర్వాదం చేయాలి అని సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ మండిపాటు. రైతులకు ఎవరేం చేశారో తేల్చుకుందామా, అసెంబ్లీలో లేదా ఎక్కడైనా చర్చకు సిద్ధం. సీఎం రేవంత్కు హరీష్ సవాలు. సీఎం డిప్యూటీ సీఎం లెక్కల్లోన పొంతనే లేదు. బడ్జెట్కు మించి ఖర్చు చేశామనడం అబద్ధము. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఫైర్ అయ్యారు. 30,000 కోట్ల భరోసా బాకీ ఎప్పుడు ఇస్తారు నిలదీసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులను వంచిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మాజీ మంత్రి కొప్పలేశ్వర్. సో మొత్తం మీద బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం తిరగబడింది. అంటే ఏంటి, వాళ్ళు ఏం ఉత్తి పుణ్యాన్ని అనట్లేదు, వాళ్ళు అనడంలో కూడా అంతో ఇంతో ఔచిత్యం ఉంది, లాజిక్ ఉందని మనకి ఇందాకనే అర్థమైపోయింది. ఎందుకంటే సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే ఆయన ఏమన్నారు, ఆయన అరే బాబు లాస్ట్ టైం మేము వేయలేకపోయాము మమ్మల్ని క్షమించండి అని నిండు సభగా సీఎం సమక్షంలోనే జరిగినటువంటి రైతు ఆశీర్వాద సభలోనే ఆయన దీన్ని బేషరత్తుగా ఒప్పుకున్నారు. మళ్ళీ బేషరత్తుగా ఒప్పుకున్నందుకు ఆయన మనం అభినందిద్దామా, వేయలేకపోయిన అసమర్థతను మనం విమర్శిద్దాం. ఇది మన ముందున్న విషయం. ఎందుకంటే వాళ్ళకంటే మేము చాలా బాగా చేస్తామని గొప్పలు చెప్పే అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ నెరవేర్చాలి కదా. సరే, ముఖ్యంగా అన్నదాతలకు, ఎందుకంటే వాళ్ళు పంచప్రాణాలు పంట పైనే పెట్టుకుని ఉంటారు. ఆ పంట పండించడం తప్ప వాళ్ళకు వేరే పని చేత కాదు. అలాంటి రైతులకు మీరు సకాలంలోన నిధులు ఇవ్వకపోతే, సకాలంలోన మీరు పెట్టుబడి సాయం అందించకపోతే మీరు ఏం చేసినట్టు అని మళ్ళీ బీఆర్ఎస్ సర్కారు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షం చెప్తున్నది మనకందరికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది ఒక ధర్మాగ్రహము అనిపిస్తుంది. ఈ ఆగ్రహం కూడా ధర్మాగ్రహం. వాళ్ళు ఏదో కావాలని విమర్శించట్లేదు, వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు విమర్శకు, అంటే ప్రతిపక్షం విమర్శిస్తోందంటే ప్రతి విమర్శను కూడా మనం ప్రతిపక్షం కాబట్టి విమర్శిస్తోందిలే అని అనడానికి వీల్లేదు. ఆ విమర్శకు తావేంటి, కారణం ఏంటి, సోర్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు విమర్శించాల్సి వచ్చింది, మళ్ళీ పాలక ప్రభుత్వం ఏమైనా తప్పు చేసిందా, లేదైనా తప్పుటడుగు వేస్తుందా, చెప్పింది ఏదైనా చెయ్యట్లేదా, వీటన్నిటిని కూడా మనం బేరీ చేసుకొని మనం నిర్ణయించాల్సి వస్తుంది. అంతే తప్ప ప్రతిపక్షం చేసిందంతా కూడా విమర్శ కాదు, అధికార పక్షం చెప్తున్నదంతా కూడా సత్యం కాదు. ఇవి రెండు అవాస్తవాలు. ప్రతిపక్షం ఊరికి విమర్శించిందనుకో ప్రజల్లో వాళ్ళే పలచనైపోతారు, వేరే ఎవ్వరు చెప్పక్కర్లేదు, ప్రజలే వాళ్ళను. అంటే వీటన్నింటిని చూస్తున్నటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు ఎవరి మాటలో సత్యం ఉంది, ఎవరి మాటలో అసత్యం ఉంది, ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు, ఎవరు ఉన్న విషయాన్ని చెప్తున్నారు అనేటువంటిది ప్రస్తుతం. ఎందుకంటే నిన్ననే సభ జరిగింది, సభలోనే ఆయన నిధులు విడుదల చేశారు. సరే, నిధులు విడుదల చేశారు, హమ్మయ్య అని రైతులు ఊపిరి తీసుకునే పరిస్థితి, దాన్ని ఎవరు కాదనరు. అయితే మీరు ఆ సభలో మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ అధికార పక్షంలో ఉన్నవాళ్ళు, అంటే ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే గతంలో కూడా ఉండిందండి. అంటే నేను చెప్పేది దాదాపు ఒక 20 ఏళ్ల క్రితం రాజకీయాలు మనం తీసుకుంటే కనుక ఆ రాజకీయాల్లో కూడా అధికార పక్షం ప్రతిపక్షం ఎప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడం అనేటువంటిది కొత్తమి కాదు. ఇట్స్ ఎ ఓల్డ్ ట్రెడిషన్. అయితే మోడర్న్ ట్రెండ్ ఏంటంటే అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ సందర్భం దొరికిన ప్రతి సందర్భంలో కూడా విమర్శించడం. పైగా ఈ విమర్శించడం ఎందుకంటే ప్రజల డైవర్షన్ మళ్లించడానికా. అంటే ఏంటి, ఇప్పుడు అధికార పక్షం ఉంది, అధికార పక్షం ఎక్కువ విమర్శించడానికి పోకూడదు. కారణం ఏంటంటే అది చేయవలసిన పనులు చాలా ఉంటాయి, అది ప్రభుత్వం నిర్వహించుకోవాల్సి ఉంటుంది, ప్రజలకు వాళ్ళ సంక్షేమం అందించాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రతిపక్షం పనేది ఏదైనా విమర్శించడం. కానీ ఇక్కడ ఉల్టా ఏమైపోయిందంటే అధికార పక్షం వాళ్ళే విమర్శించడం మొదలుపెట్టారు.